క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు, శుభములు అండి. తండ్రి మహాకృప దయా అనాదికాల సంకల్పం ప్రకారము తిరిగి పరిశుద్ధ గ్రంథములో నుంచి మన బ్రతుకులకి అవసరమయ్యే మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని మనము తెలుసుకుందాం. అది లేఖనానుసారంగా. ఈ సమయంలో మనము తెలుసుకున్నటువంటి అంశము, దేవుడు నీకు ఇచ్చినటువంటి దినములను నువ్వు ఎలా గడుపుచున్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి దినములను నువ్వు ఎలా గడుపుచున్నావు ఈ భూమి మీద ప్రజల మధ్యలో? ప్రియులారా, చక్కని అర్థవంతమైనటువంటి సబ్జెక్టు కనుక ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు విని గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ఓకే, మనము సబ్జెక్ట్లోకి వెళ్దాము. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను బైబిల్లో నుంచి. జాగ్రత్తగా మీరు వినండి. కీర్తనల గ్రంథము 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చాలండి. ఇశ్రాయేలీల్ని పరిపాలించినటువంటి రాజు అయినటువంటి దావీదు రాసినటువంటి సంగతులను మనము చదువుకున్నామండి. ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు తండ్రైన దేవుడికి ప్రార్థన చేస్తూ. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు. అంటే దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? దావీదు తన తండ్రి నుండి తల్లి గర్భములోనికి ఎప్పుడైతే మరి వస్తున్నాడో, పడ్డాడో, అప్పుడే తండ్రి అయినటువంటి దేవుడు దావీదుకి కొన్ని దినాలని కేటాయిస్తున్నాడు అన్నట్టుగా, ఆ దినాలన్నీ నీ గ్రంథములో మరి లిఖించావు తండ్రి, నువ్వు రాశావు తండ్రి అని చెబుతున్నట్టుగా మనకి అర్థమైపోతుంది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? దావీదు గారు పలికిన దానిని బట్టి తండ్రైన దేవుడు మానవ జాతి అంతా కూడా తల్లి గర్భంలో ఎప్పుడైతే పుడతారో అప్పుడే వారికి దినములు కేటాయిస్తాడు. ఇన్ని దినాలు భూమి మీద బ్రతకాలి అని. సో అలాగే కేటాయించి ఈ భూమి మీదకి పంపిస్తాడు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అది దావీదు గారి విషయంలో కావచ్చు, నీ విషయంలో కావచ్చు, నా విషయంలో కావచ్చు, ఆదాము కానించి ఇప్పటివరకు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఇదే క్రమం అండి. ప్రియులారా, దేవుడు మానవ జాతికి కొన్ని దినాలు కేటాయిస్తూ ఉంటున్నాడు. ఓకేనండి, దావీదు గారు పలికిన దాన్ని బట్టి. అలాగా కేటాయింపబడినటువంటి మనము ఈ లోకంలోనికి వచ్చి బ్రతుకుతూ ఉన్నప్పుడు లేక చనిపోయే లోపు మన దినాలను మనము ఎలాగ గడుపుచున్నామన్నది పాయింట్ అండి. ఇక్కడ ఎలాగ గడుపుతున్నాము, మన దినాలను ఎలాగ వినియోగించుకొనుచున్నాము అనేది ఈ సమయంలో మనం ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దీనికి సమాధానాన్ని మనము కనుగొనవచ్చు. కృపగలిగిన తండ్రి తన దాసుడైనటువంటి యోబు గారి ద్వారా మానవులు వారి యొక్క దినములను ఎలాగ గడుపుచున్నారో అన్నటువంటి సమాచారాన్ని తెలియజేశాడు. యోబు గ్రంథము 21వ అధ్యాయము
13వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఎలా గడుపుతారటండి మానవ జాతి? శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. రిజల్ట్ ఏంటి? వారు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తారు, లేకపోతే పరదేశికి వెళ్తారు అని ఉందా? ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ప్రియులుగా, మానవులు భూమి మీద వారి దినములు ఎలాగ గడుపుచున్నారు అని మనం పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఇక్కడ యోబు గారు తెలియచేస్తున్నాడు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుచున్నారని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మానవులు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఆత్మజ్ఞానము కలిగి ఉన్నటువంటి వారు, ఆత్మజ్ఞానము లేనటువంటి వారు కూడా వారి దినాల్ని ఎలాగ గడుపుతున్నారంటే శ్రేయస్సు కలిగి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, దినాలని వ్యర్థంగా గడుపుతున్నారు. తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. మనం ఎంజాయ్ చేయకుండా చనిపోవడం కరెక్ట్ కాదు అని ప్రియులారా, ఆత్మజ్ఞానము కలిగినటువంటి వారు, లేనటువంటి వారు కూడా ఇలాగ ఆలోచించి వారి దినములను వ్యర్థంగా గడుపుతూ ఉంటున్నారు. ఎంజాయ్ చేయాలండి. మనం సంపాదించి ఏం తీసుకుని పోతాం మనం ఈ లోకం నుంచి? కాబట్టి సంపాదించిన దాన్ని ఆధారం చేసుకుని ఎంజాయ్ చేయాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటున్నారు ప్రియులారా. కోరుకున్న వాటిని కొనుక్కొని వాటితో ఎంజాయ్ చేసి వారి జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటున్నారు. ఎంత దారుణమైన సంగతి అండి. క్రైస్తవేతరులు అయితే జ్ఞానము లేదు అని అనుకుందాం. మరి క్రైస్తవుల పరిస్థితి ఏంటిది? బైబిల్ను చదివేటువంటి వారి పరిస్థితి ఏంటిది? ఇలా బాగా ఆలోచించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. రిజల్ట్ ఏంటి? ఒక క్షణములోనే పాతాళానికి దిగుదురు అని చెప్పేసి ఇక్కడ యోబు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాము, అసలు తండ్రి అనేటువంటి దేవుడు తల్లి గర్భములో మనము పుట్టగానే అసలు దినాలు ఎందుకు కేటాయించినట్టు? శ్రేయస్సు కలిగి మన దినములు గడుపుట కొరక ఇంకా మరొక పర్పస్ ఏమైనా ఉన్నదా? దినములను దేవుడు ఎందుకు గడుపుతున్నాడు? ఇస్తున్నాడు. దినాలు మానవ జాతికి ఇచ్చుటలో దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటిది? ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ఆది కాలంలో మానవ జాతికి దాదాపు 1000 సంవత్సరాల కాలం ఇంచుమించు వారికి ఇచ్చాడు దినాలు. ఆ తర్వాత దాన్ని కుదించుకుంటూ వచ్చాడు. అసలు ఎందుకు మానవ జాతికి దినాలు కేటాయిస్తూ ఉంటున్నాడు? ఇచ్చుటలో ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటిది అనేటువంటి సంగతిని మనము తెలుసుకోవాలి. ఇది ఆత్మజ్ఞానం అంటారు. చాలామందికి వీటి మీద గ్రిప్పు లేక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు వారు అంటాడు, వారు లేఖనములు ఎరుగకయే పొరబడుచున్నారు. అంటే వారు ఎందుకు పుట్టారు, దేవుడు వారికి దినాలు ఎందుకు కేటాయించాడు అన్న సంగతి ఎరుగకయే వారు పొరబడుచున్నారని చెప్పేసి అన్నాడు యేసుక్రీస్తు వారు. మనము కూడా పొరబడకుండా ఉండాలంటే, వాస్తవాలు గ్రహించాలంటే లేఖనాల మీద మనకి పట్టు అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, అసలు దేవుడు మనకెందుకు జీవితకాలము లేక దినాలు కేటాయిస్తూ ఉంటున్నాడు ఈ భూమి మీద మనం బ్రతుకుట కొరకు? చూద్దాం. దీనిని గూర్చి
లేఖనము ఏమని తెలియచేస్తుంది అంటే బైబిల్ గ్రంథంలో కృపగలిగిన తండ్రి ఏమని తెలియచేశాడు? ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నా. అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10లో ఈ రీతిగా తెలియచేశాడు. ఏమంటున్నాడు? మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియులారా, ఈ భూమి మీద మానవ జాతికి దేవుడు ఎందుకు దినాలు కేటాయించిండట? కేటాయించడంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటి అంటే, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనము చేయాలి. చేయుట కొరకు, మనం చనిపోయేంత వరకు మనము చేయుట కొరకు దేవుడు దినములు మనకి కేటాయించాడు. ముందుగా సిద్ధపరిచిన, జగత్ పునాది వేయటానికి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియలంటే వాక్య సంబంధమైనటువంటి పనులు. వాక్య సంబంధమైనటువంటి పనులు మనము చేయాలన్న ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి దేవుడు మనకి దినములను కేటాయించాడు. ఇది అండి, దేవుడు మనకి దినాలు కేటాయించటంలో అతనికి ఉన్నటువంటి ఉద్దేశం. అలాగా సత్క్రియలు చేయటానికి పుట్టినటువంటి మనము మన బ్రతుకు కాలములో ఆ దినాలని ఆధారం చేసుకొని సత్క్రియలు మనము జరిగిస్తున్నామా అనేది ప్రశ్న. దీనిని గూర్చి అదే పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ సమాధానం ఎలాగ తెలియచేస్తున్నాడో మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 21లో అనేకమైనటువంటి విషయాలు తెలియచేసి ఏమంటాడంటే, అందరూ 2:21 అండి, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడటం లేదు. రిజల్ట్ ఏంటి? ఒక ఉద్దేశంతో కృపగలిగిన తండ్రి భూమి మీద మానవ జాతిని పుట్టించి వారికి దినాలు కేటాయించాడు సత్క్రియలు చేయాలని. మానవులు బ్రతుకుతున్న టైంలో ఏం చేస్తున్నారట? అందరూ, కొందరు కాదండి, అందరూ తమ సొంత కార్యములని అంటే పర్సనల్ వర్క్స్ని చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములనే కానీ తండ్రైన దేవుని కార్యములనే కానీ చూడరు. అంటే వారు చేయటం లేదు అని దాని అర్థం. ఈ మాటలో సత్యం ఉందా అండి? ఎస్, ఖచ్చితంగా ఉంది. ఈరోజు క్రైస్తవులను ఆలోచించండి, క్రైస్తవేతరులను ఆలోచించండి. లేచినది మొదలుకొని రాత్రి మళ్ళీ తిరిగి పడుకునేంతవరకు ఎవరు పనులు చేస్తున్నారండి? నేను ఒక్కరో ఇద్దరు గురించి మాట్లాడదండి. మెజారిటీ పీపుల్ వారు సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారండి. బిజీ 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 బిజీ, సొంత పనులలో బిజీ తప్ప సత్క్రియలు జరిగించేటువంటి వాటిలో బిజీ కాదండి. ప్రియులారా, పౌలు గారు చెప్పినటువంటి మాటలలో సత్యమున్నది. సొంత కార్యక్రమాలు చేసుకొనిస్తున్నారు. వారి కుటుంబాలను పోషించడం కొరకు, వారు ఎంజాయ్గా బ్రతకటం కొరకు సొంత కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మరి ఏం చేస్తున్నారు వారి దినాలని? వారి దినములను మరి వారు ఏం చేస్తూ సొంత కార్యక్రమాలు చేసుకొనిచున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. సొంత కార్యక్రమములను జరిగిస్తున్నారు. మరి దినాలని అర్థవంతంగా వాడుతున్నారా, వ్యర్థంగా వాడుతున్నారా? దేవుడిచ్చిన దినాలని అనేది కూడా మనం ఆలోచించాలి. దీనిని గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు
ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ తండ్రి మహాకృపను బట్టి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనములో ఇలాగ తెలియచేస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థంగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. ప్రియులారా, మానవ జాతి దేవుడిచ్చినటువంటి దినములను ఎలాగ గడుపుచున్నారట అండి? సొంత కార్యక్రమాలు జరిగించుకునే విషయంలో వ్యర్థముగా గడుపుకొనుచున్నారట. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొనుచున్నారట మానవ జాతి. నీడను మనం చూసామనుకోండి, అది పర్మనెంట్గా ఉంటుందా అండి? చూస్తుండగానే వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిద్దో తెలియదు నీడ. వెళ్ళిపోయినటువంటి నీడ మనం చూసినటువంటి మొదట మనం చూసిన ప్లేస్లోకి రాగలదా? రాలేదు. అలాగే మానవ జాతి కూడా దేవుడిచ్చినటువంటి దినములను వ్యర్థముగా గడుపుచున్నారట. వ్యర్థంగా గడుపుతూ తమ సొంత కార్యక్రమాల్ని జరిగిస్తూ ఉంటున్నారట. ఇలాగ మానవ జాతి పతనమైపోతూ ఉంటుంది భూమండలం మీద. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, నచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నారు. అసలు దేవుడు భయం అనేటిది లేదండి. ఎందుకు పుట్టాను నేను, ఎందుకు పెరుగుతున్నాను, దేవుడు నాకు ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు, నా పట్ల దేవుడుకున్నటువంటి ప్రణాళిక ఏంటి, కనీస జ్ఞానము లేకుండా ఆలోచించకుండా ప్రియులారా ఇష్టానుసారంగా జీవితాలని ఎంజాయ్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటున్నారు. ఇప్పుడు వీరు చనిపోతే దేవుడు వీరికి పరలోకం ఇవ్వాలంటారండి? ఆలోచించండి. వీరు చనిపోతే పరలోకం ఇవ్వాలంటారా? పరలోకం వాళ్ళు పొందుట ధర్మమేనా అండి? మీరు ఆలోచించండి. ప్రియులారా, అడుక్కొని తినే భిక్షగాడు కానించి ఐఏఎస్ ఆఫీసుల వరకు చనిపోతారు. సావు కన్ఫర్మ్. అలాగా ఇష్టానుసారంగా జీవించి ఈ లోకంలో బ్రతికి దినములను వ్యర్థంగా గడిపి చనిపోయినటువంటి వీరికి దేవుడు పరలోకం ఇవ్వటం అవసరమా? అందుకొరకే ఏం చదువుకున్నామండి మనము? యోబు గ్రంథము 21వ అధ్యాయము 13లో యోబు గారు ఏమన్నారండి వారిని గూర్చి? యోబు గ్రంథము 21వ అధ్యాయము 13లో, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఎలాగా? వ్యర్థముగా. సొలొమోను గారు చెప్పిన ప్రకారంగా వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. ఎక్కడ? భూమి మీద. ఒక్క క్షణములోనే, అంటే వారు చనిపోయిన ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు అని చెప్పేసి తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఇష్టానుసారంగా జీవించినటువంటి వారు పరలోకం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. వారు సొంత కార్యక్రమాలు నెరవేర్చుకున్నారు. వారు చనిపోయినటువంటి ఒక్క క్షణములోనే పాతాళ లోకానికి దిగుతారని చెప్పేసి అంటున్నాడు. పరదేశి పరలోకం అంటలే, పాతాళ లోకం అని చెప్పేసి అంటున్నాడు. ఒక్క క్షణములోనే పాతాళ లోకంలోనికి దిగిపోతారు. అంటే పాతాళ లోకమే వారి కరెక్ట్ అయినటువంటి ప్లేస్. శ్రేయస్సు కలిగి జీవించారు కదా, ఇష్టానుసారంగా బ్రతికారు కదా, వారి దినములను వ్యర్థం చేసుకున్నారు కదా, కాబట్టి వారు పాతాళ లోకానికి వెళ్ళటమే కరెక్ట్. ప్రియులారా, పాతాళ లోకము ఈ మనిషి వెళ్ళగానే, ఆ లోకంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వారు, మనోడు వచ్చాడు, మన సహోదరి మన సహోదరుడు వచ్చాడు, కుర్చీలు వేయండి, కూర్చోబెట్టండి, కొన్ని నీళ్ళు ఇవ్వండి, ఏసీ ఆన్ చేయండి అని చెప్పేసి అంటారండి. అక్కడ పాతాళ లోకపు పరిస్థితి ఏంటిది? పాతాళంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగుంటాయి? మనుషులు శ్రేష్టంగా జీవించే అవకాశం ఉంటుందా? ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి అక్కడ? లేదా చూద్దాం.
వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఇది కన్ఫర్మ్ అయినప్పుడు పాతాళలోకపు పరిస్థితి ఎలాగుంటుందో కృపగలిగిన తండ్రి గ్రంథములో తెలియజేశాడు. ఒకసారి ఆ ఋషి ఏంటిదో, ఆ పరిస్థితులు ఏంటో మనము తెలుసుకుందాం గ్రంథాన్ని బట్టి. పాతాళంలో పరిస్థితులను ఇప్పుడు మనం చూసుకుందాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు, చక్కని భావంతో కూడుకున్నటువంటి లేఖనం అండి. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. భూమి మీద శ్రేయస్సు కలిగి జీవించి ఇష్టానుసారంగా బ్రతికి సొంత కార్యక్రమాలు జరిగించి జీవితాన్ని ఎంజాయ్ చేసి పాపపు బ్రతుకుని బతికి ఎప్పుడైతే వారు పాతాళలోకానికి వెళ్ళిపోతారో, పాతాళం ఏం చేస్తాడు? ఎలాగానే పాపము చేసిన వారిని అది పట్టుకుంటుంది. భూమండలం మీద పాపము చేసిన వారిని, పాపం అంటే దేవుడి యొక్క ఆజ్ఞని ఎవరైతే అతిక్రమించి బ్రతుకుతారో, ఆజ్ఞ అతిక్రమమే పాపం కదండి. అలాగే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వారు చనిపోతే పాతాళలోకానికి వెళ్ళగానే పాతాళం ఏం చేస్తాట? వారిని పట్టుకుంటుంది. పట్టుకుంటే దానివల్ల వీళ్ళకి ఏమన్నా సంతోషమా, శ్రమ? ఎవరు బాగా ఆలోచించండి. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును అని యోబు గ్రంథం 24వ అధ్యాయం 19లో మనం చదువుకున్నాం. పట్టుకోవడాన్ని బట్టి వీళ్ళకి ఏమైనా నష్టమా? ప్రియులారా, ఈ లోకంలో ఒక టెర్రరిస్ట్నే కానీ, ఒక దొంగనే కానీ, ఒక మర్డర్ చేసినటువంటి వాడినే కానీ, మానవ జాతిని మనుషులను మానభంగం చేసినటువంటి వారినే కానీ పోలీసులు పట్టుకున్నారనుకోండి, తర్వాత సన్మానం చేస్తారండి అలాంటి వారిని. ఏసు రూమ్లో పెట్టి హాయిగా సర్వ్ చేస్తారండి. పాపం చేసిన వీరిని అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా బ్రతికినటువంటి వీరిని ఏం చేస్తుందండి? కఠినంగా శిక్షిస్తారు. రాజ్యాంగం ప్రకారము వారిని సన్మానించరు. పట్టుకున్నారంటే వారు పని అయిపోయినట్టే. మరి ఇది వాస్తవమైనప్పుడు ప్రియులారా, పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును అంటే ఇక వారికి శ్రమలేనండి. అగ్ని ఆరదు, పురుగు జావదు, భయంకరమైనటువంటి స్థితిలో వారు ఉంటారు అని మనము అర్థం చేసుకోవాలి. పాతాళమే భయంకరమైనటువంటి ప్లేస్ ప్రియులారా. కాబట్టి పాతాళము యొక్క పరిస్థితిని గూర్చి మనము తెలుసుకుంటున్నాము. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. ఇంకా పాతాళపు పరిస్థితి ఏంటిది అని మనం ఆలోచిస్తే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 12. జ్ఞాని అయిన సొలొమోను గారు ఇలాగున తెలియచేస్తున్నాడు. పాతాళము మనుషులను మృంగివేయును. పాతాళానికి ఎవరైతే వస్తారో, ఎవరు వస్తారు? భూమి మీద శ్రేయస్సు కలిగి తమ దినములను ఎవరైతే గడుపుతారో వారు. అప్పుడు పాతాళం ఏం చేస్తుందంటే ప్రియులారా, పాతాళము మనుషులని, అంటే అందులోకి వచ్చేటువంటి వారిని మృంగివేయునట్లు, అంటే మృంగివేస్తుంది. దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? మృంగివేస్తుందట. అక్కడికి వెళ్ళినటువంటి వారిని పాతాళము మింగివేస్తుందట. ప్రియులారా, మనుషులు కొన్ని సందర్భాల్లో కొన్నింటిని మృంగుతారు, నమిలి మింగుతారు.
అది భోజనమే కావచ్చు, పల్లే కావచ్చు, ఏదైనా సరే కడుపులోకి వెళ్ళిన తర్వాత వేటినైతే మనం మృంగుతామో, అది అన్నమే కావచ్చు, సమ్మిక్స్ ఏదైనా సరే, అలాగే ఉంటుందండి కడుపులో, జీర్ణాశయంలో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందా? మనం ఏదైతే పంపిస్తామో అక్కడ భస్మం చేసి పడేస్తుందండి. వేడి జీర్ణాశయం మొత్తం దాన్ని తుప్పు చేసి వదిలి పెడుతుంది. మనం ఎలాగ తింటామో అలాగే ఉండదండి, దాని ఆకారాన్ని మార్చిపడేస్తుంది. దానికి ఆకారం లేకుండా మరొక ఆకారంలోకి పంపించేస్తుంది, అరిగిపోయే విధంగా చేస్తుంది. జీర్ణాశయం కడుపులో లోపల ఉన్నటువంటి వేడిని బట్టి ప్రతి ఏదైనా సరే కరిగిపోయింది అది. మరి ఇది వాస్తవమైనప్పుడు ప్రియులారా, పాతాళము మనుషులని మృంగివేయునట్లు, మృంగివేస్తే ఏమైతే అక్కడ కాలిపోతాం, మనం నాశనం అయిపోతాం, మనకి లైఫ్ ఉండదు. ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలని పాతాళ లోకపు యొక్క పరిస్థితులని గ్రంథమును బట్టి ఒక సేవకుడిగా తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకా ప్రియులారా, మనం ఆలోచిస్తే లూకా సువార్త 16వ అధ్యాయం 23లో పాతాళపు యొక్క పరిస్థితిని గురించి మనందరికీ తెలిసిన సంగతి. ధనవంతుడు, లాజరు, దరిద్రుడైన లాజరు, ధనవంతుడు, ఇద్దరు చనిపోతారు కదండి. ఇక్కడ ధనవంతుడు ఎప్పుడైతే చనిపోతాడో పాతాళమునకు వెళ్తాడు. అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి? లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అని ఉందండి. పాతాళపు యొక్క పరిస్థితి ఏంటంటే అందులోకి వెళ్ళిపోయినటువంటి మనుషులని బాధపరుస్తుంది. ధనవంతుడు అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు బాధలు అనుభవిస్తున్నాడు, అగ్నిలో కాలిపోతున్నాడు. తండ్రివైన అబ్రహమా అంటున్నాడు, ఒక చిన్న నీటి బొట్టు కొరకు. వేదనకరమైనటువంటి ప్లేస్ అండి పాతాళ లోకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాతాళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిన సంగతులే. అంత ఘోరంగా, అంత బాధాకరంగా ఉంటుందండి ఇది సిచ్యువేషన్. ఇంకా చాలా లేఖనాలు ఉన్నాయి, కానీ ఇంతటితో నేను ఆఫ్ చేస్తున్నాను. పాతాళంలో పరిస్థితులు ఎలాగుంటాయో మనము తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు పాతాళ లోకానికి పోయేది ఎవరాట అంటే వెళ్ళేది ఎవరాట? యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. పాతాళ లోకానికి వెళ్ళేది ఎవరట? భూమి మీద శ్రేయస్సు కలిగి ఎవరైతే వారి దినాలని గడుపుతారో, వ్యర్థంగా గడుపుతారో, అర్థం లేకుండా ఇష్టానుసారంగా గడుపుతూ ఉంటారో ప్రియులారా, వారు ఒక్క క్షణములోనే, అంటే చనిపోయిన ఒక క్షణములోనే వారు పాతాళానికి దిగుతారు. ఇది పాతాళ లోకమునకు దిగేది ఎవరో, దిగిన తర్వాత పాతాళ లోకపు పరిస్థితులు ఏంటో మనము తెలుసుకున్నాము. అక్కడ ఎంజాయ్ చేయడానికి, ఇష్టానుసారంగా బ్రతకటానికి ఛాన్స్ లేదు. ఇక కాలటమే, యుగాలు కాలటమే. ఇది పరిస్థితి ప్రియులారా. మృత్యువు తర్వాత జరిగే అద్భుతమైనటువంటి మిస్టరీ ఇది కృపగలిగిన తండ్రి మనకి తెలియజేశాడు. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము చనిపోయిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉందండి. బుద్ధిమంతుడు క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొని పరమునకు పోయే జీవ మార్గమును వాడు ఆలోచిస్తాడని చెప్పేసి లేఖనం తెలియజేయబడుతుంది. బుద్ధిమంతుడు క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవాడని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని ఆలోచిస్తాడు. ఏది భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుడిచ్చినటువంటి దినాలను ఆధారం చేసుకొని. వాడు బుద్ధిమంతుడైతే నేను చనిపోయిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళిపోకూడదు, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని వాడు ఆలోచిస్తాడు.
సో బుద్ధిమంతులుగా ఉన్నటువంటి మనము పాతాళలోకానికి వెళ్ళకుండా పరలోకం వెళ్ళాలంటే ఇప్పుడు తెలుసుకున్న దాన్ని బట్టి భూమి మీద మన దినములను ఎలాగ మనము గడుపుకోవాలండి? వ్యర్థంగా గడపాలా? అర్థవంతంగా గడపాలా? శ్రేయస్సు కలిగి గడపాలా? లేకపోతే కష్టంగా గడపాలా? ప్రియులారా, భూమి మీద దేవుడు మనకిచ్చిన దినములని చాలా జాగ్రత్తగా గడపాలి, వినియోగించుకోవాలి. మనం దేవుడు మనకు సమయం ఇచ్చిండులే ఎంజాయ్ చేద్దాం అనుకోకూడదు. అనుకుంటే అయిపోయినట్టే. దేవుడు దినములు నాకు ఎందుకు ఇచ్చాడు? ఆయన పని చేయటం కొరకు, ముందుగా సిద్ధపరచినటువంటి సత్క్రియలను నేను చేయటం కొరకు ఆయన నాకు ఇచ్చాడు. కాబట్టి నా శేష జీవితంలో ఈ దినములను ఆధారం చేసుకొని సత్క్రియలు జరిగించాలని చెప్పేసి మనం ఏం చేయాలంటే సత్క్రియలు జరిగించే విషయంలో బిజీగా మనం ఉండాలి. ఆ దినములను అలాగే వాడుకోవాలి తప్ప, దేవుడు కోరుకున్న ప్రకారంగా వాడుకోవాలి తప్ప ఇష్టానుసారంగా మనము వాడుకోకూడదు. వ్యర్థంగా వాటిని గడపకూడదు. కాబట్టి ప్రియులారా, పరలోకం వెళ్ళాలనుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుడిచ్చిన దినములను వ్యర్థముగా కాకుండా అర్థవంతముగా జ్ఞానంతో గడపాలన్నది, ప్రతి దినము దేవుడి కొరకు మనం బ్రతకాలన్నది, ప్రతి దినములో దేవుడు అప్పచెప్పిన పనులు జరిగించాలన్నది మన పట్ల దేవుడుకున్నటువంటి ప్రణాళిక. అందుకొరకే క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15లో ఏమంటున్నాడంటే, ప్రియులారా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక, అజ్ఞానులు ఎవరు అని ఆలోచిస్తే శ్రేయస్సు కలిగి తమ దినములను ఎవరైతే గడుపుతారో వారు అజ్ఞానులు. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. నువ్వు జ్ఞానుల వలె నడుచుకుంటే, దేవుడి దినాలని వాడుకుంటే, దేవుడి యొక్క పనిని జరిగిస్తే నీ మృత్యువు తర్వాత ఖచ్చితంగా పరదేశంలోకి నువ్వు వెళ్తావు. యేసు రెండవ రాకడలో యేసుని వెంబడిస్తూ పరలోకానికి మనం వెళ్తాం. పరలోకం మనం వెళ్ళాలంటే సమయమును మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మన తల్లి గర్భంలో మనకు కేటాయించినటువంటి దినములని మనము సద్వినియోగం చేసుకోవాలి, అంతేకాని దుర్వినియోగము చేసుకోకూడదు. ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని, వాస్తవాన్ని ప్రియులారా ఇక్కడ మరి పౌలు గారు, అపోస్తలుడి మరి పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలని, గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. దినములను పోనిస్తున్నారా మీరు? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక అంటున్నాడు. సమయాన్ని మనం పోనిస్తున్నామా? నీడవలే గడుపుతున్నామా? ఇప్పటి వరకు ఒకవేళ మనం గడిపితే, ఇప్పుడు తెలుసుకున్నాం కదా, గడపకుండా సద్వినియోగం చేసుకుందాం. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టయాన్ని పాస్ చేస్తుంటారు చాలామంది. టైం పాస్ అరే అక్కడికి వెళ్ళొద్దారా, టైం పాస్ అవుతుందని అంటారు. అటు ఇటు మనం వెళ్తూ ఉంటాం, ట్రైన్లలో కూడా టైం పాస్ బఠానీలు, టైం పాస్ పల్లీలు అంటూ ఉంటారంటే, అంటే పల్లీలు అట టయాన్ని పాస్ చేస్తాయట. టయాన్ని పాస్ చేయడం కొరకు మనం బఠాలు అనేది తింటాం, పల్లీలు తింటాం. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చింది పాస్ చేయడం కొరక. ప్రియులారా, బాగా ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. ఇంకా దేవుడు మనకిచ్చిన దినములను ఎలాగ గడపాలో తండ్రిని దేవుడు తన దాసుల ద్వారా ఏమని సెలవిస్తున్నాడో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 145:2 దావీదు గారు అంటున్నాడు.
కీర్తనల గ్రంథము 145:2లో అనుదినము నేను నిన్ను స్తుతించెదను. తండ్రి, అనుదినము నేను నిన్ను స్తుతించెదను అంటే నా దినములను వ్యర్థంగా గడపను, దినములను పాసు చేయను నేను వ్యర్థంగా. అనుదినము అంటే ప్రతిరోజు నేను నిన్ను స్తుతించెదను. అనుదినము మిమ్మల్ని స్తుతించాలనే ఉద్దేశంతోటే కదా నా తల్లి గర్భంలో నన్ను మీరు పుట్టించింది. నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి నా సమయమును నేను సద్వినియోగం చేసుకోవాలి, చేసుకుంటున్నా. అనుదినము నేను నిన్ను స్తుతించెదను తండ్రి అని చెప్పేసి ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఇంకా కీర్తనల గ్రంథము 96:2 మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథము 96:2లో అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుడిచ్చినటువంటి దినాలని వాడుకుంటున్నటువంటి మనము ఇంకేం చేయాలట? ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. రక్షణ సువార్తను ప్రకటించాలి. నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా క్రీస్తు యొక్క సువార్తను మనం ప్రకటించాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పేసి అన్నాడు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 28:18-20 మార్కు సువార్త 16:16. సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుంది? లోకంలో ఉన్నటువంటి అన్యులు పాపులందరూ కూడా సువార్త వింటారు, విశ్వాసం ఉంచుతారు, మారు మనసు పొందుతారు, ఒప్పుకుంటారు, బ్యాప్టిజం తీసుకుంటారు, క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఉంటారు. అంటే వారందరూ కూడా రక్షింపబడతారు. కాబట్టి వారందరూ రక్షింపబడాలంటే మనం ఏం చేయాలంటే, కీర్తనల గ్రంథం 96:2 ప్రకారం అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. పాత నిబంధన గ్రంథంలోనైతే దేవుని యొక్క దాసులు, ప్రవక్తలు, ఇశ్రాయేలీయులందరూ మారటం కొరకు దేవునికి సంబంధించిన సమాచారం అందించాలి. ఇశ్రాయేలీయులు మార్పు రావటం కొరకు. ఇదే నూతన నిబంధన గ్రంథంలో క్రీస్తు యొక్క సువార్తను మనము ప్రకటించాలి. ఇలాగ ప్రియులారా, దేవుడిచ్చినటువంటి దినములను మనము ఇలాగ ఉపయోగించగలిగితే, దేవుడు ఇచ్చినటువంటి దినములను సద్వినియోగం చేసుకోగలిగితే, దేవుడు అప్పచెప్పినటువంటి పనులను మనము మన జీవితంలో జరిగించగలిగితే, మన మృత్యువు తర్వాత పాతాళ లోకానికి వెళ్ళము. ఒక క్షణములోనే. మరి ఎక్కడికి వెళ్తాం మనము? చనిపోయిన ఒక క్షణములోనే పరదేశంలోనికి మనం వెళ్తాం. పరదేశంలో అనేక మంది ఉన్నారు దేవుని కొరకు బ్రతికినటువంటి వారు. దేవుడు వారికి ఇచ్చిన దినములని సద్వినియోగం చేసుకొని సేవ చేసి వెళ్ళిపోయిన వారందరూ పరదేశంలో ఉన్నారు. యేసు రెండవ రాకడలో ప్రియులారా వారందరూ కూడా, వారితో మనం అందరం కూడా పరలోకం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని భూమి మీద ఎవరైతే చెయ్యరో, దేవుడి చిత్తాన్ని నెరవేర్చరో, దేవుడి దినములను వ్యర్థంగా వాడుతారో, శ్రేయస్సు కలిగి బ్రతకటానికి ప్రయత్నాలు చేస్తారో, లైఫ్ ఇదే, మరో లైఫ్ లేదని ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారందరూ కూడా ప్రియులారా చనిపోయిన ఒక క్షణములోనే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. అదే కదండి అన్నది యోబు గారు. యోబు గ్రంథం 21:13 వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఎవరు వీరు? ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వారు. చనిపోయిన ఒక క్షణములోనే పాతాళానికి దిగుదురు అని కన్ఫర్మ్ చేస్తున్నారు. మరి దిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారండి బైబిల్ గ్రంథంలో ఒక్క క్షణంలోనే? ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి, లూకాసు వార్త 16:23 లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఏం రాయబడదంటే, అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. చనిపోయాడు, ఒక క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తాడు? ఎంజాయ్ చేయట్లేదు, బాధపడుచు అని ఉంది. ఒక్క క్షణములోనేనండి. నిజంగా సందర్భం చదివితే అద్భుతంగా ఉంటుందండి.
లాజరు చనిపోతాడు, ధనవంతుడు చనిపోతాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, అంటే పాతాళానికి వెళ్ళటం కొరకు ఎన్నో గంటలు పట్టదండి, ఒక క్షణము సరిపోయింది. అలాగా యోబు గారు చెప్పిన ప్రకారంగా పిల్లరా, పాతాళ లోకానికి ఒక క్షణంలో అయినటువంటి వ్యక్తి గ్రంథంలో మనకు కనపడుతున్నాడు. ఇంకా అనేక మంది ఉన్నారులే కానీ రికార్డెడ్గా ఇక్కడ మనం చూడగలం. కాబట్టి పాతాళపు యొక్క పరిస్థితులు దారుణంగా ఉంటాయండి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరుకుటి ఉంటుంది. ఎప్పటికీ యుగ యుగాలు ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనుభవించవలసిందే. ఎందుకు ఆ బాధ వచ్చిందా నీకు? ఎందుకు ఆ కష్టాలు వచ్చినాయి అంటే భూమి మీద ఎంజాయ్ చేశావు, నువ్వు నీ బ్రతుకుని ఎంజాయ్ చేశావు, ఇతరులను కూడా ఎంజాయ్ చేయించావు. ఒక చెడిన కోతి మనమంతా చెడును అన్నట్టుగా అలాగ మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాం. ఆత్మజ్ఞానం తెలిసి ఉండి ఆత్మజ్ఞానం తెలవకపోయినా ప్రిల్లరా, భూమి మీద మానవ జాతి వారి దినములను వ్యర్థంగా గడుపుతున్నారు. ఇంకా సొలొమోను గారు ఏమన్నాడండి? నీడవల తమ దినములను వ్యర్థంగా గడుపుకొని మనుషులు అన్నారు. నీడవలే గడుపుతున్నారట. ప్రిల్లరా, ఇంతటితో నేను ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు మనము దేవుడు నీకు ఇచ్చినటువంటి దినములను ఎలా గడుపుచున్నాం అనేటువంటి సబ్జెక్ట్ మనము తెలుసుకున్నాం. మరి తెలుసుకున్నటువంటి మనము ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి కదండి. మనం ఎలాగ గడుపుతున్నాం? దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా, ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వారుగా ఉంటున్న మనము దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఎలాగ గడుపుతున్నాం? పిల్లల బాగా ఆలోచించాలి. పౌలు గారు తిమోతికి రాస్తూ సమయమందును అసమయమందును దేవుని కొరకు ప్రయాసపడము అని అంటున్నాడు. అలాగ మనం గడుపుతున్నామా? గడిపితే ఓకే, దేవుడు నీకు ఇచ్చిన దినాలకి న్యాయాన్ని చేకూరిస్తే ఓకే. అలా కాకుండా నీ సొంత కార్యక్రమాలని జరిగించుకుంటూ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవుడి దినాలను వ్యర్థంగా నువ్వు వాడుకుంటూ ఉంటే రిజల్ట్ ఏందనేది ఇప్పుడు కాదు, సచ్చిన తర్వాత తెలుతుందండి పరిస్థితి ఏందనేది. భూమి మీద బ్రతుకున్నప్పుడు చెప్పితే వినరు, విన్నా కూడా అర్థం చేసుకోరండి. ఎప్పుడు అర్థమైందనంటే, ఎప్పుడు బోధపడుతుందంటే చచ్చిపోయిన తర్వాతనే తెలుతుందండి. ధనవంతుడికి భూమి మీద బోధించినప్పుడు అర్థం కాలేదండి. ఎంత బోధించినా, ప్రవక్తలు బోధించినా అర్థం కాలేదు. సచ్చిన తర్వాత తెలిసింది పరిస్థితి ఏందనేది. బాధల్లోకి పోయిన తర్వాత అర్థమైంది బోధ ఏందనేది. బాధపడితేనే బోధపడుతుంది. కాబట్టి పిల్లరా, ఆ బోధపడటం ఎందుకు, ఆ బాధపడటం ఎందుకు ఒకసారి ఆలోచించండి. చనిపోయిన తర్వాత మనం పరలోకం వెళ్ళాలండి. ఎక్కడి నుంచి అయితే మనం ఎక్కడికి వచ్చామో తిరిగి మనం అక్కడికి రావాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. దేవుడితో, కోటాను కోట్ల దేవదూతలతో, యేసుక్రీస్తు వారితో, పరిశుద్ధాత్ముడితో సదాకాలం యుగ యుగాలు పరలోకంలో మనం ఉండాలని, పరలోకపు బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనం పొందాలని దేవుడు మన ఎడల ఆలోచన కలిగి ఉన్నాడు. తండ్రి మనస్సు మనము తెలుసుకొని తండ్రి యొక్క చిత్తాన్ని మనము నెరవేర్తాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నీకు ఇచ్చిన దినములను ఎలా గడుపుచున్నావు? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకొని ఆలోచించుకొని ఈ లోకంలో బ్రతకాలని ప్రేమపూర్వకంగా ఒక సహోదరుడిగా, తోటి సేవకుడిగా మీకు తెలియచేస్తూ, హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ